వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు గోంగూర చికెన్ని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె పెట్టి అందులో కొద్దిగా ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉడకనియాలి. ఇందులో శుభ్రంగా కడిగి పెట్టిన చికెన్ కూడా వేసి కొద్దిగా సాల్ట్, 2 రెమ్మల కరివేపాకు వేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడకనియాలి. ఒక గిన్నెలో 10 పచ్చిమిరపకాయలు, ఒక కట్ట గోంగూర, 2 టమాటాలను బాగా ఉడికించి మిక్సీ వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఉడికిన చికెన్లో కొద్దిగా కారం వేసి బాగా తిప్పి ఒక గ్లాస్ వాటర్ పోసి బాగా మగ్గనియాలి. ఇలా మగ్గిన చికెన్లోకి ముందుగా తయారు చేసుకున్న గోంగూర మిశ్రమాన్ని కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించి చివరిగా గరం మసాలా వేసి 1 నిమిషం పాటు ఉడకనియాలి. అంతే, గోంగూర చికెన్ రెడీ అయింది. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.